ఈ మహానుభావుడు కృష్ణుడై. అందుకే స్వామి వేదాస్వాంగో జిత. ఆ జిత శబ్దం అజిత, అది వేదాస్వాంగ అజిత కృష్ణ దృఢ. పట్టు ఎలా పట్టాడంటే ఏదేదో పట్టేసుకున్నాను జాగ్రత్తండి అనకుండా గట్టిగా పట్టుకున్నాడండి. ఆ పట్టు ఏదో ఒకవైపు నుంచి కాదు, సమ్యక్ కర్షణం, అన్ని వైపుల నుంచి పట్టుకున్నాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం అది. 1000 పడగలతో మోస్తున్నాడంటే అర్థం అన్ని కోణాల నుంచి ప్రపంచాన్ని పట్టుకుని నడుపుతున్నాడు ఇక్కడ. సమ్యక్ కర్షణం. ఆ సమ్యక్ కర్షణంతో పట్టిన పట్టు ఎంత గట్టిగా ఉందంటే అచ్యుత, అచ్యుతుడు. తన స్థితి నుంచి తాను జారడు, తనని పట్టుకున్న వారిని జారనివ్వడు. అది అచ్యుత స్వరూపం అంటే ఇక్కడ. ఇప్పుడు చూస్తే వరాహస్వామి కనబడ్డాడా లేదా విష్ణు శాస్త్రంలో? గుహ్యో గభీరో గగనో గుప్త చక్ర గదాధర వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచిత. ఈయనెవరండి? మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గగనో. ఆ గుత్తులో కనబడతాయండి. చూడాలే కానీ విష్ణు సహస్రం స్వామి అన్ని అవతారాలు చూపిస్తుంది. అందుకే మహావరాహ. ఈయన పేరు గోవింద, ఈయన పేరు గోవిందుట్ట. ఏమిటో ఈయన గోవిందుడు అంటే ఇక్కడే గాం అని మాట అంటాడు ఇక్కడ బ్రహ్మదేవుడు. గాం అంటే గోవును అన్నాడు ఇక్కడ. భూమికి పేరు గోవు. మొన్ననే చెప్పుకున్నాం కదండి, ఒకసారి చెప్తే అంత తేలిగ్గా మర్చిపోయేవారా? భూమికి పేరు గోవు. ఆ గోవు జాడని తెలుసుకున్నవాడు ఆ గోవు ద్వారా తెలియబడివాడు. అంటే భూమి క్షేమంగా ఉన్నది అని ముందు మనం చూస్తున్నాం, ఎవరి వల్ల క్షేమంగా ఉందని తర్వాత అంటున్నాం. కనుక ముందు ప్రపంచాన్ని చూసి ప్రపంచం ఎవరి వల్ల ఉంది అని తర్వాత ప్రశ్నిస్తున్నాం. కనుక ఆయన తెలుసుకోవడానికి పనికొచ్చింది ఏది? ప్రపంచం. అందుకే విశ్వం తర్వాతే విష్ణువు. ముందు భూమిని చూసావు, దీన్ని నడుపుతున్నవాడు ఎవడు చూడు. కనుక ఒక నడుస్తున్న వ్యవస్థ బట్టి నడుపుతున్న వాడిని తెలుసుకోవాలి. కనుక నడుపుతున్న వాడిని తెలియజేస్తున్నది నడిచే వ్యవస్థ. అలాగా భూమి ద్వారా తెలియబడువాడు, భూమిని తెలుసుకున్నవాడు, భూమిని రక్షించువాడు. 3 అర్థాలు ఇక్కడ. ఈ 3 ఎవరికి అన్వయిస్తున్నాయి? మా స్వామికి అన్వయిస్తున్నాయి. అందుకే వరాహ రూపంలో వచ్చి గోరూపమైనటువంటి భూమిని తెలుసుకున్నవాడు, రక్షించినవాడు, భూమి ద్వారా తెలియబడుతున్నవాడు ఎవడో వాడు గోవిందుడు. మహావరాహో గోవింద. ఆ రావణ ఎన్ని శక్తులతో వచ్చారండి? ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క యజ్ఞశక్తి ఉంటే శక్తులకే సేనలని పేర్లు. అవి లోకానికి మేలు కలిగించే సేనలు కనుక సుషేణ. ప్రకాశమానంగా మెరిసిపోతున్నాడు. ఏ రూపం ధరించినా సర్వాభరణ భూషితుడు ఉన్నాడు కనుక కనకాంగది. అది మొట్టమొదట కనబడినటువంటి వాడు మహావరాహో గోవింద సుషేణ కనకాంగది. అయినా నీటిలో దిగ్గానే గుహ్యో గభీరో గగనో గుప్తచక్ర కదాధర ప్రకటింపబడి అప్పుడు అందరికీ తెలియజేశాడు, నేనే వేదాస్వాంగో జితకృష్ణ దృఢ సంకర్షణోచిత. ఎలాగండి ఈ వ్యాఖ్యానం సరిపోతుంది అంటే అజిత అని శబ్దం ఉందిగా. అజిత అంటే ఆయన్నెవడు ఓడించలేడు. అది జయం ఆయన స్వభావం అయ్యా. సరిగ్గా ఇక్కడ ఆయన అలా రాగానే దేవతలు స్తుతి చేస్తారు, అక్కడున్న ఋషులు స్తుతి చేస్తారు. స్తుతులు మొదటి వాక్యం జితం జితంతే జితయజ్ఞ భావన. అన్వయం వ్యాసుడి హృదయం. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. వాళ్ళందరూ స్తుతిస్తున్నారు స్వామివారిని. ఆ అందమైన రూపం తమాల నీలం సితదంత కోట్యా క్షాముత్క్షిపంతం గజలీలయాంగా ప్రజ్ఞాయ బద్ధాంజలయోనువాకై విరించి ముక్షా ఉపతస్థురీశం. అనువాకై అంటే వైదిక సూక్తములతో అని అర్థం. ఇక్కడ ఒకదాన్ని అనుసరించి చెప్పబడుతూ మరొకటి వాక్కు వచ్చినప్పుడు అనువాకం. అది వేదముల్లో పరస్పర సంబంధం కలిగిన వాక్ సమూహాన్ని అనువాకం అంటారు. ఇక్కడ అలాంటి అనువాకాలతో స్తుతిస్తున్నారు. ఈ మాట చెప్పడంలో అనువాక శబ్దం వేదమునందు వాడబడుతున్నది. ఆ శబ్దం ఇక్కడ పెట్టారంటే వేదమునందు చెప్పినటువంటి యజ్ఞస్వరూప సూక్తమే ఇది. అందుకే భాగవతం చదవడమే వేదపారాయణం, ఇంకోటి కాదు. ఇది తెలుసుకోవాల్సిన నిగమకల్పతరోర్గళితం ఫలం. మళ్ళీ అది యజ్ఞవరాహ తత్వం అంతా ఇందులో మనకు కనబడుతుంది. జితం జితం తే జిత. తే జిత అంటే తే అజిత. జితం జితం నీకు జయము జయము. యజ్ఞ భావన ఓ యజ్ఞస్వరూప. త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః. త్రయీం తనుం అంటే వేదమే శరీరముగా కలిగిన నువ్వు. అంటే వేదమే యజ్ఞము, యజ్ఞమే వేదము.
కనుక వేదము యజ్ఞము ఈ రెండూ నీ యొక్క స్వరూపములు, అటువంటి నీకు నమస్కారము. ఆ శరీరం ఎలా ఉన్నదంటే ఆ భూమిని ఉద్ధరించి తెచ్చేటప్పుడు చక్కగా చల్లగా పనిచేసేసాడు ఆయన. ఎందుకంటే స్వామి ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వచ్చిన హిరణ్యాక్షుడికి భూమిని ఎత్తుకు తీసుకొస్తున్న స్వామి కనబడ్డాడు. ఏంటి విష్ణువు అంటే ఎలాగో ఉంటాడు అనుకున్నాను, ఇలాగున్నాడు ఏంటంటే ఆయన పనే అది. నువ్వు ఎలాగో ఉంటాడు అనుకుంటే వాడు ఇంకోలా వస్తాడు. ఎలాగో అని ఫిక్స్ చేసేసావు కదా, ఆయన ఫిక్స్ కాడు దేనికి. అప్పుడు నువ్వు చెప్పినట్టే నేను ఎందుకుంటా, ఇంకోలా ఉంటానని చెప్తాడు ఇక్కడ. అలా వచ్చి అప్పుడు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం. ఆ యుద్ధానికి భూమి కొంచెం భయపడింది. అప్పుడు భూమిని యథాస్థానంలో పెట్టి నువ్వు భయపడకలే అని అక్కడ పెట్టి తాను యుద్ధం చేయడం మొదలుపెట్టాడు.